తెలుగుదేశం పార్టీ సమూల ప్రక్షాళనకు చంద్రబాబు సిద్ధపడుతున్నారు. వేసవిలో జరిగే మహానాడు నాటికి జాతీయ రాష్ట్ర కార్యవర్గాలతో పాటు పోలిట్ బ్యూరోలో సమూల మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. వీలైనంత వరకు సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు ఛాన్స్ ఇవ్వనున్నారు. తద్వారా పార్టీలో యువరక్తం ఎక్కించాలని భావిస్తున్నారు. మరో 4 దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీ మనుగడ సాధించేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించి కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై చంద్రబాబు శరవేగంగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. 3 సార్లు పార్టీ పదవుల్లో ఉన్న వారిని పక్కన పెట్టారని చూస్తున్నట్లు తెలుస్తోంది. అంటే దాదాపు సీనియర్లకు చెక్ పడినట్టే. నారా లోకేష్ నాయకత్వాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు చంద్రబాబు. ప్రస్తుతం లోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అదే పదవిలో కొనసాగుతున్నారు. ఆ ఇద్దరూ పదవులు వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు నారా లోకేష్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం లోకేష్ ను ప్రమోట్ చేయడంలో ఉన్నారు చంద్రబాబు. అదే సమయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని నందమూరి బాలకృష్ణకిచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. నారా లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితేనే ఆయన భవిష్యత్తుకు బాగుంటుందని చంద్రబాబు సన్నిహితులు సలహా ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం పోలిట్ బ్యూరోలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. చంద్రబాబు, యనమల రామకృష్ణుడు, పూసపాటి అశోక్ గజపతిరాజు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, కె కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, నందమూరి బాలకృష్ణ, వల్ల రామయ్య, కిమిడి కళా వెంకట్రావు, నక్క ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎండి షరీఫ్, బొండా మహేశ్వరరావు, ఎంఎంజీ ఫరూక్, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, గల్లా జయదేవ్, పితాని చంద్రశేఖర్, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, అరవింద్ కుమార్ గౌడ్ సభ్యులు కాగా ఎక్సాఫిషియో సభ్యులుగా నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడు, టేడి జనార్దన్ ఉన్నారు. తాజా నిర్ణయం మేరకు కొందరు సభ్యులను తొలగించే అవకాశం ఉంది. వారి స్థానంలో కొత్త వారిని తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. జాతీయ కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శులుగా ఉన్న లోకేష్, రామ్మోహన్ నాయుడులను తొలగించే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు తమ పదవులను వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరి స్థానంలో కమిటీలో కొత్త వారికి అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం జాతీయ కమిటీలో 3 మహిళలు ప్రధాన కార్యదర్శులుగా ఉన్నారు. ఇక కొత్త కమిటీలో యువతకు ప్రాధాన్యమిస్తూ ప్రాంతీయ సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి చేర్పులో మార్పులను పోలిట్ బ్యూరో సమావేశంలో చర్చించి ఆమోదిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో పదవుల వ్యవహారం ఉత్కంఠ పెంచుతోంది.